ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాలమందు ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల ధ్యానంలో మనకు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కోసం ఆయనను వేడుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువ, ఈ ఉదయకాల ధ్యానంలో మాతో కూడా మీరు ఉండి నడిపించండి. పరిశుద్ధాత్మని సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారు కదా? చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ని ఎలా ఫాలో అవుతూ ఉన్నారు? కాంటెంపరీ చర్చెస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొరింథియన్ చర్చ్లో ఉన్నట్టుగానే సమస్యలు అనేకములు ఉంటూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ లోకం ఈ చర్చ్లోనికి వచ్చేసింది. చాప కింద నీరులాగా వచ్చి అది సంఘమును పాడు చేస్తుంది. ఏది క్రైస్తవ ఆచారమో, ఏది బైబిల్ చెప్తున్నదో, లేదు అంటే ఆచారము అనే దానిని గమనించలేని స్థితుల్లో మానవులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మనలను ప్రేమించి ఈ కాంటెంపరీ చర్చ్లో ఉన్న ఫాల్ట్స్ అన్నింటినీ కూడా పరిశీలించి మన జీవితాలు ఏ విధంగా దైవికంగా మలుచుకోవాలో, ఆత్మీయంగా మలుచుకోవాలో దానిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మందు కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం. 13వ అధ్యాయంను ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయం ఇది ఫైనల్ చాప్టర్గా ఉంది. అయితే అపోస్తలుడు పౌలు వీరిని సివియారిటీతో వార్న్ చేస్తూ ఉన్నాడు, అనగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మూడవసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అపోస్తలుల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే కొరింథు సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ 18 నెలల పాటు ఉండి వారికి డాక్ట్రిన్స్ అన్నింటినీ కూడా బోధించాడు. అన్నీ బోధించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాడు. అలాగనే ఈ 2 ఎపిసిల్స్ అనగా మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మధ్యలో ఆయన ఒక బ్రీఫ్ విజిట్ని చేశాడు. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా ఉండి అపోస్తలుడు పౌలు అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా సిచ్యువేషన్ వర్సన్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది సెకండ్ విజిట్. ఇప్పుడు థర్డ్ విజిట్లో నేను మీ దగ్గరికి వస్తున్నాను అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో ఏదైనా సరే ఒక విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే 2-3 సాక్షులు ఉండాలి అని దైవవాక్యం మనకు బోధిస్తూ ఉంది. సో ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఒక్క సాక్షి యొక్క సాక్ష్యాన్ని అంగీకరింపకూడదు. అయితే ఇద్దరు సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. సో ఇది బేస్ చేసుకొని అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 2-3 సాక్షుల నోట. ఈ సంఘంలో అంతా కూడా వరల్డ్లీనెస్ వచ్చేసింది. ఇది ఒక కమర్షియల్ సిటీ. కొరింథీ అనే పట్టణం
ఒక కమర్షియల్ సిటీగా ఉంది. అన్ని రకములైన ప్రజలు, కాస్మోపాలిటన్ కల్చర్ అక్కడ ఉంటుంది. అన్ని దేశస్తుల వారు అక్కడ జీవిస్తూ ఉన్నారు. అందుకని సంఘంలోనికి ఈ బయట నుంచి వచ్చిన వారు, లేదంటే మార్పు చెంది సంఘంలోనికి వచ్చిన వారు, వారితో పాటుగా వారి యొక్క కల్చర్ని తీసుకొచ్చేసారు, వాళ్ళ ట్రెడిషన్స్ని తీసుకొచ్చేసారు, అన్యుల ఆచారాలు వచ్చేసాయి. కాబట్టి ఇవన్నీ కూడా అపోస్తలుడు పౌలు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉన్నాడు. మీరు ఈ ఈ విషయాలలో అపరాధులుగా ఉంటున్నారు, వీటన్నింటినీ సరిచేసుకోమని చెప్పాడు. ఫస్ట్ టైం వచ్చి చెప్పాడు, సెకండ్ టైం వచ్చి చెప్పాడు, ఇప్పుడు థర్డ్ టైం వస్తున్నాను అంటే 2 సార్లు ఆయనే సాక్షిగా ఉన్నాడు, 3వసారి సాక్షిగా వస్తూ ఉన్నాడు. లేదు అంటే ఇక్కడ తనతో పాటు 3 కంపానియన్స్ని తీసుకొని వచ్చి వారి యొక్క పరిస్థితిని గురించి ఆయన ఇప్పుడు జడ్జ్ లాగా వస్తున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏమి లేదు, ఫైనల్ జడ్జ్మెంట్. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తీర్పు తీర్చడానికి వస్తాడో, ప్రతివాని క్రియల చొప్పున జీతాన్ని ఇవ్వడానికి వస్తాడో, అలాగూ ఇప్పుడు నేను కఠినమైన వానిగా వస్తూ ఉన్నాడు, రాబోతున్నాను అని అంటూ ఉన్నాడు. సో 3వసారి వచ్చినప్పుడు 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను అని అంటున్నాడు. సో ఇప్పుడు ఒక మినిస్టర్కి అగెన్స్ట్గా తిరుగుబాటు చేస్తే, ఒక పాస్టర్కి అగెన్స్ట్గా తిరుగుబాటు చేస్తే, అనగా ఇక్కడ ఒక క్లాజ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దైవికమైన సంఘ నాయకుడు అంటే దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నవాడు, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్న సంఘ నాయకునికి తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లే. అయితే సంఘ నాయకులైనటువంటి వారు సరి అయిన రీతిలో లేకపోతే వారిని మనం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది దైవవాక్యం చెప్తున్నది కాదు కదా అని మనం వ్యతిరేకించవచ్చు, కానీ దైవవాక్య ప్రకారంగా బోధిస్తూ దైవవాక్య ప్రకారంగా సంఘంను నడుపుతున్న సంఘ నాయకునికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఈ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, వారికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. ఆయన బోధించిన దానికి భిన్నమైన బోధను ఈ ఎమినెంట్ అపోస్తల్స్, శ్రేష్ఠులైన అపోస్తలులు అనగా నకిలీ అపోస్తలులు ఈ కొరింథియన్ చర్చ్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. లీగలైజ్డ్ డాక్ట్రిన్స్ని వారు ప్రవేశపెట్టి అందరికీ కూడా అందరి హృదయాలలో గలిబిలిని కలుగు చేస్తూ ఉన్నారు. వీరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లలాగా సంఘమును పాడు చేసేవారిగా ఉన్నారు. కనుక ఆ సంఘంలో ఉన్న రుగ్మతలన్నింటినీ కూడా అపోస్తలుడు పౌలు పాయింట్అవుట్ చేసి వీటన్నింటినీ కూడా మీరు ఒప్పుకొని విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను, 2వసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, సాత్వికమైన మనస్సుతో వచ్చాడు. ఆయనను ఎంతగా అవమానించినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ విధంగా అయితే గొర్రె ఉంటుందో అలాగా మౌనమును వహించి మన కొరకు పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని చేశాడు. అయితే ఆయన 2వసారి వచ్చినప్పుడు కొదమ సింహం వలె వస్తాడు అని దైవవాక్యం చెప్తూ ఉంది. అక్కడ కనికరం చూపించే ప్రసక్తి ఏమీ కూడా లేదు, అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభుని లోకంలోనికి 2వ రాకడలో పంపిస్తాడో, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్.
there is no more repentance, there is no more salvation, and there is no more grace. కాబట్టి కృప అనేది చూపించటం, కనికరం చూపించటం ఏది కూడా లేదు. అలాగే ఇప్పుడు 2 సార్లు చెప్పాను, 3వసారి నేను వచ్చినప్పుడు కనికరం చూపించను అని అంటున్నాడు. 3వ వచనం, క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఈ ఫాల్స్ అపోస్టల్స్, ఎమినెంట్ అపోస్టల్స్, లేదు అంటే శ్రేష్ఠులైన అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారు పాల్ ఒక బలహీనుడని, ఆ బలహీనుడిని మనం మన యొక్క సంఘ నాయకునిగా ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం, అంగీకరిస్తాము అని వారు అనుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు నాయందు పలుకుచున్నాడన్న సంగతిని రుజువు చేయాలని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాడు. క్రీస్తు నాయందు పలుకుతున్నాడన్న దానికి మీకు ప్రూఫ్ కావాల్సి వచ్చిందా? నేను 3rd టైం వచ్చినప్పుడు మీరే చూస్తారు ఇది దేవుని యొక్క మాటో నా సొంత మాటో అని కొరింథియన్స్కి చెప్తూ ఉన్నాడు. తన యొక్క బలహీనతలను ఇంతకు ముందు చూచారు, కానీ యేసు ప్రభువు ఏ విధంగా బలహీనుడిలాగా కనిపించాడో, ఆయనను కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే ఆయన తిరిగి ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. వచ్చిన మరలా 2వసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకుంటాం. అలాగే అపోస్తలుడు పౌలు 3rd టైం వచ్చినప్పుడు ఆయన నిజమైనటువంటి క్రీస్తు శక్తిని చూపిస్తాను అని చెప్తున్నాడు. అందుకే ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు అనగా యేసు ప్రభువుని కోట్ చేస్తున్నాడు. మనకి బలహీనుడిలాగా కనిపించాడు, కానీ ఆయన మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. కంపారిజన్ చేస్తూ ఉన్నాడు. సో యేసు ప్రభు ఏ విధంగా బలహీనునిగా ఆ దినాల్లో ఇక్కడ జీవించినప్పుడు కనిపించారో దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉంది. అయితే ఆయన ఎప్పుడైతే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడో ఆయన శక్తిమంతునిగా ఆయనకున్న ప్రభావమును తాను పొందినాడు కనుక దానిని ఇప్పుడు 2వ రాకడలో వచ్చినప్పుడు మన ఎడల చూపిస్తాడు. 5వ వచనం అంటుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మనకు దేవుడు మనస్సాక్షినిచ్చాడు. మన మనస్సాక్షి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడుగబడిన ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు ప్రాంప్టింగ్స్ ఇస్తూ ఉంటే దానిని అర్థం చేసుకునే మనస్సాక్షిగా ఉంటుంది. సో వెనెవర్ we commit a sin, the Holy Spirit is grieved in us. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన నిమిత్తమై ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఆత్మను మనం ఆర్పే వారంగా, పరిశుద్ధాత్మను బాధించే వారంగా ఉండకూడదు. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనలను వేరే వారు ఎగ్జామిన్ చేయటం కాదు, కానీ మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక ప్రిజంప్షన్లోనో ఎజంప్షన్లోనో ఉంటుంటారు. అనగా వారు ఊహలలోనో లేదంటే భావనలలోనో ఆత్మీయతను కలిగి ఉంటారు. అంటే వారు అనుకుంటూ ఉంటారు, మనం అనుకుంటూ ఉంటాం, మనం చాలా ఆత్మీయంగా ఉంటున్నాము, మనలో ఏ తప్పిదం కూడా లేదు, ఏ విషయంలో కూడా మనం పాపం చెయ్యట్లేదు అనే భావనలో ఉంటాము. అయితే డూ యూ నో దట్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ? నీలో క్రీస్తు నివాసం చేస్తున్నాడా ఇప్పుడు అనే దానిని
అప్పుడప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనలను సాతానుడు మోసపుచ్చేస్తూ ఉంటాడు. తాను నిలుచుచున్నానని తలంచు ప్రతివాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక పీరియాడికల్ చెకప్ అనేది చాలా అవసరం. అందుకే మిమ్మును మీరే శోధించుకోండి అని అంటున్నాడు. అయితే ఈ శ్రేష్ఠులైన అపోస్తలు పౌలుని పరీక్షిస్తున్నారు, కానీ తమను తాము ఏమాత్రము కూడా పరీక్షించుకొనుట లేదు. మనకు కీర్తనకారుడు 139వ కీర్తనలో ఏమంటున్నాడో చూద్దాము. 23, 24 వచనాలలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొను. మనంతట మనం పరిశీలన చేసుకుంటే మన లోటుపాట్లు మనకు తెలియవు, కానీ దేవునికి మనలను మనం అప్పగించుకుంటే దావీదులాగా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని అంటున్నాడు. సో ఇక్కడ దావీదు తన యొక్క హృదయము తానే పరిశీలించుకోవాలని అనుకోవట్లేదు. వెన్ గాడ్ లుక్స్ ఇన్ టు హిస్ హార్ట్, హీ మస్ట్ ఫైండ్ ఓన్లీ లవ్ ఫర్ హిమ్. ఆయన మన హృదయాలను పరిశీలించినప్పుడు మనలో దేవుని కోసమైన ప్రేమ మాత్రమే కనిపించాలి, ఇంకేది కూడా కనిపించకూడదు. అందుకే మన హృదయమంతా దేవుని యొక్క ప్రేమతో నింపబడినప్పుడు ఈ లోక సంబంధమైన పాపం కానీ, అపరాధం కానీ, ఇనిక్విటీస్ కానీ, లేదంటే ఈ వరల్డ్లీ అట్రాక్షన్స్ కానీ, ఇహలోక సంబంధమైన జీవితం అంటూ ఏది కూడా మనలో ఉండదు. ఆ ఆలోచనలు మనలో ఉండవు, ఆ తలంపులు మనలో ఏమాత్రమును కూడా ఉండవు. అందుకే ఇక్కడ ఒక సీరియస్ ప్రేయర్ని చేస్తున్నాడు. ఎందుకు అనంటే, మేబీ దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ సర్జరీ. We need to undergo spiritual surgery that is being made by the Holy Spirit in our lives in periodical way. Periodical గా మనకు స్పిరిచువల్ సర్జరీస్ అవసరం అవుతాయి. అందుకనే ఒక సీరియస్ ప్రేయర్ని చేస్తూ ఉన్నాడు. అదర్వైజ్ we will be disqualified. భ్రష్టులమైపోతాం. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని అంటున్నాడు. మిమ్మును గూర్చి మీరే ఎరుగుతారు. You will be able to understand whether you are walking in the Lord or whether you have fallen down, disqualify అయిపోయామేమో అన్న సంగతి. This is a hard truth to confront. ఎదుర్కొనడానికి ఇది కొరకరానటువంటి ఒక నగ్న సత్యముగా ఉంటుంది ఇది. అందుకే పౌల్ని మీరు పరీక్షించుకున్నారా అని మనం ఒకవేళ ప్రశ్నించవచ్చు. పౌల్ కూడా అంటున్నాడు, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. If I am disqualified, I will know that I cannot teach you or preach you. ఎవరైనా బోధకుడు బోధిస్తున్నాడు అంటే తనకు క్వాలిఫికేషన్ ఉంటేనే బోధించగలుగుతాడు. అనగా స్పిరిచువల్ క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు అతను చెప్పే మాటలన్నీ కూడా భ్రష్టమైన మాటలే ఉంటూ ఉంటాయి, పనికిరాని మాటలుగా ఉంటూ ఉంటాయి, మానవుల మనస్సులను తెరిచేటువంటి వాక్యాలుగా ఏమాత్రం ఉండవు. ఎందుకంటే he first should be exemplary in doing what the Lord God tells us through the word of God. దేవుని వాక్యం ఏమి చెప్తుందో దానిని చేయకుండా చెప్పేటువంటి వారు ఉంటారే, వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, వినేవారికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకనే అటువంటి క్రియలు లేని సంఘములలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం కూడా ప్యాసివ్ క్రిస్టియన్స్గా అయిపోతాం, భ్రష్టులం అయిపోతాం. కనుక ఇటువంటి భ్రష్టత్వంలోనికి మీరు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. మనకేంటంటే we think that we are saved. Are you saved or are you self deceived? నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావా? Are you really born again?
నిజంగా నీవు తిరిగి గనక జన్మించినట్లయితే నీలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ మార్పు నీ అంతట నీకే అర్థమవుతూ ఉంటుంది. ఏంటి నేను ఈ విధంగా జీవిస్తున్నాను అని పరిశుద్ధాత్మని యొక్క ప్రాంప్టింగ్ వచ్చినప్పుడు మీకే అర్థమైపోతుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం గనక చూసినట్టయితే 8వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగ కనుక మనం ఆయనను మనకు ఆయనకు ఉన్న ఆ రిలేషన్షిప్ని బట్టి మనం ఆయనను అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యమును మనకు అనుగ్రహించాడు కనుక మనం ఆయన దగ్గర సరి అయిన వారంగా ఉన్నామా లేదా అన్నది ఆ పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో తెలియపరుస్తాడు. దానిని మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము అని 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు రోమీయులకు రాస్తూ. కనుక ఆ సమాధానం మనలో కనిపిస్తుంది. ఆ సమాధానం మనలో కానీ లేదు అనంటే, ఇఫ్ వీఆర్ డిస్ట్రాక్టెడ్ ఆర్ డిస్టర్బ్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇన్ అవర్ లైఫ్స్, అలాంటప్పుడు మనకు అర్థమైపోతుంది ఏంటి అంటే మనం దేవునితో సరి అయిన సంబంధం లేకుండా జీవిస్తున్నాము అని. ఇంకా మన యొక్క డిస్క్వాలిఫికేషన్ ఓవర్ నైట్ వచ్చేటువంటి డిస్క్వాలిఫికేషన్ కాదు. ఇది చాలా స్లోగా గ్రాడ్యువల్గా వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2లో అంటూ ఉన్నాడు, 2:3లో సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించే వారంగా ఉంటాం. వాక్యం చదువుతూ ఉంటాం. వాక్యం చదువుతూ ఉంటే మనకు జుంటి తేనె ధారులలాగా అనిపిస్తుంది ఈ వాక్యం. అది మన యొక్క హృదయములకు చాలా రుచికరంగా ఉంటుంది. దేవుని వాక్యం మనకు రుచికరంగా లేదు అంటే మనలో ఏదో తప్పిదం ఉన్నట్లుగానే మనం గమనించాలి. ఇవన్నీ కూడా మార్పు చెందిన జీవితం యొక్క గుర్తులు. దీస్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ రీజనరేటెడ్ ఇన్ హిస్ స్పిరిట్. నీతి కొరకైన ఆకలి దప్పులు మనలో వస్తాయి. మాథ్యూ చాప్టర్ 5:6లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ నాట్ థర్స్టింగ్ అండ్ హంగరింగ్ ఫర్ రైచియస్నెస్, నీతి కోసం ఆకలి దప్పులు లేకపోతే పాపం కోసమైన ఆకలి దప్పులు మనలో ఉంటాయి. కాబట్టి లెట్ us examine ourselves and let us ask the Lord to examine our hearts. మన హృదయములను పరీక్షించమని దేవుని మనం కోరుకోవాలి. మానవ ప్రమాణాల ప్రకారం చూస్తే పాల్ డిస్క్వాలిఫైడ్గా అనిపించవచ్చు, లేదంటే ఈ ఎమినెంట్ అపోస్టల్స్ దృష్టిలో పాల్ డిస్క్వాలిఫైడ్, భ్రష్టుడు అని అనిపించవచ్చు. అయితే ఇదే దృష్టితో మనకు యోబు గ్రంథంలో యోబు యొక్క స్నేహితులు యోబుని అలాగే చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఒక సర్టిఫికేట్ని ఇస్తున్నాడు యోబుని గురించి. అతను యథార్థవంతుడిగా ఉన్నాడు. అలాగనే తన శోధన తర్వాత తన యొక్క కుటుంబంలో తన కుమార్తెలు తన యొక్క మరణించి తన యొక్క ఆస్తి అంతా పోయిన తర్వాత తన భార్య వచ్చి దేవుని దూషించి నీవు చనిపోమని చెప్పినప్పుడు మనం దేవుని యొద్ద నుంచి మేలు మాత్రమే అనుభవించాలా, కీడుని మాత్రమును కూడా అనుభవించకూడదా అని అంటూ ఉన్నాడు. ఈ విషయాలలో యోబు ఎటువంటి పాపం చేయలేదు అని దేవుడే సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలుని బట్టి కూడా అదే సర్టిఫికేట్ని దేవుడు ఇస్తాడు. మనల్ని గురించి ఒకవేళ మనం కానీ సరి అయిన రీతిలో దేవుని యొక్క సేవ చేయలేకపోతే, ఎవరైనా సరే దేవుని సేవ చేయలేకపోతే, he will be disqualified by the Lord, not the people. The Lord himself will disqualify him.
సో 7వ వచనం అంటుంది, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా తన కుమారులు, తన కుమార్తెలైన వారు, సంఘంలో కొరింథియన్ చర్చ్లో ఉన్నవారు ఏ దుష్కార్యం చేయకుండా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాను. మేము ఒకవేళ మీ దృష్టిలో భ్రష్టులంగా కనిపించవచ్చేమో, కానీ మేము మీకోసం ప్రార్థించేది ఏంటంటే మేలే మీరు చేయాలి, మేలైనదే మీరు చేయాలి అని. 8వ వచనం, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరం, కానీ సత్యం నిమిత్తమే సమస్తం చేయుచున్నాము. సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరం అని అంటున్నాడు. మత్తయి సువార్త 18:18లో భూమి మీద మీరు దేనిని బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది అని చెప్తున్నారే. 18:18లో యేసు ప్రభువు భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. హియర్ దేర్ ఈజ్ ఎ లిమిటేషన్. దీనికి ఒక లిమిటేషన్ అంటూ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ట్రూత్, సత్యమును ఆధారం చేసుకొని మీరు కనుక చేసినట్లయితే, లేదు అంటే యథార్థమైన హృదయంతో మీరు కనుక బంధించినట్లయితే అది పరలోకంలో బంధించబడుతుంది. ఇప్పుడు సత్యము నిమిత్తమే సమస్తం చేస్తున్నారు, కానీ తమ కోసం తాము చెయ్యట్లేదు. కాబట్టి ఈ అపోస్తలుడు పౌలు చేసిన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా సఫలమవుతుంది. ఏంటి? మేము భ్రష్టులంగా కనబడినా కూడా మీరు మేలైనదే చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాం. ఇదేది కూడా సత్యానికి విరోధంగా చేయడం లేదు. 9వ వచనం, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. ఇది టు బీ మేడ్ కంప్లీట్. ద సేమ్ ఐడియా విచ్ వి సీ ఇన్ 12:19, 12:19లో ఏమంటున్నాడు? మేమెంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోస్తుందేమో, కానీ దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాను. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే సంఘ క్షేమాభివృద్ధినే చూడాల్సి ఉంటుంది. బిల్డింగ్ అప్ ద చర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిల్డింగ్ అప్ అవర్ ఓన్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సంతోషం ఎందులో ఉంటుంది అంటే, మీరు బలవంతులై ఉంటే నాకు సంతోషం. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాను. ఒక తండ్రి పిల్లల యొక్క శ్రేయస్సు కోసం ఏ విధంగా ఆలోచిస్తాడో, ఏ విధంగా ప్రార్థిస్తాడో, అలాగనే ఈ ఆత్మీయ తండ్రి తన బిడ్డలైన కొరింథీ సంఘస్థుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యం కనపరుచుకుంటున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఇక్కడ ఒక కంక్లూజన్లోనికి వచ్చేస్తున్నాడు. నేను నాకు ఇవ్వబడిన అధికారాన్ని డిస్ట్రక్టివ్ పర్పసెస్ కోసం ఉపయోగించట్లేదు. అంటే మిమ్మల్ని పడద్రోయటానికి చెప్పట్లేదు, మిమ్మల్ని కట్టడానికే. ఐ వాంట్ యూ టు బిల్డ్ యూ అప్ ఇన్ ద స్పిరిచువల్ స్టాండర్డ్స్. కాబట్టి ఆత్మీయ ప్రమాణాలలో మిమ్మల్ని నేను కట్టేవానిగా ఉండాలని నాకు ఇచ్చిన అధికారం చొప్పున నేను మీ దగ్గరకు వస్తే కాఠిన్యం చూపించకుండా ఉండాలి అంటే మీరు ముందుగానే సరిచేసుకోండి. కొరింథియన్ చర్చ్లో ఉన్న చాలామంది అపోస్తలుడు పౌలు యొక్క పత్రికలను బట్టి మార్పు చెందారు. అయితే కొందరు మాత్రం ఉన్నారు, వారు ఈ ఎమినెంట్ అపోస్తల్స్ యొక్క ట్రాప్లో పడిపోయిన వారిగా ఉండి
వారు ఇంకా మార్పు చెందని వారిగా ఉన్నారు. వారి కోసం ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కంక్లూడింగ్ ఎక్సార్టేషన్ చూస్తున్నాం 11వ వచనంలో. తుదకు సహోదరులరా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండునుగాక. వారు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము అని అంటున్నాడే. వి మస్ట్ హ్యావ్ ఏ హార్ట్స్ టు బికమ్ కంప్లీట్. మనకి కూడా అదే దృష్టి ఉండాలి. నాకు సంపూర్ణతలోనికి వెళ్ళేదానికి మన యొక్క ఆశ సంపూర్ణతలోనికి ఎదగాలని ఉండాలి. కానీ అపరిపూర్ణులంగా, అసంపూర్ణులంగా మిగిలిపోవాలి అనే ఆశ ఎవ్వరికీ క్రైస్తవులకు ఉండకూడదు. ఇట్ కాస్ట్స్ సంథింగ్ టు వర్క్ హార్డ్. సంతోషించడానికి, ఆదరణ కలిగి ఉండటానికి, ఏక మనస్సు కలిగి ఉండటానికి, ఇతరులపై ఆధారపడి ఉండటం, ఇవన్నీ కూడా మనం ఇతరులపై ఆధారపడటం అనేది సంఘస్థుల మీద ఆధారపడటం అనేది ఇదంతా కూడా సమాధానంగా ఉండటం, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటేనే కుదురుతుంది. ఇప్పుడు ఎవరో మనల్ని సంతోషంగా ఉంచటం కాదు, మన ఆత్మే మనలో సంతోషిస్తూ ఉంది, మనకే ఆదరణ కలుగుతుంది, మనకే ఏక మనస్సు కలుగుతుంది. ఇదంతా కూడా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అందుకే ఇవన్నీ కూడా మనకు కలిగి ఉండాలి అని అపోస్తలుడు పౌల్ ఈ ఉదయకాలం అందు హెచ్చరిస్తూ ఉన్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనం చేసుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనం చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయ్యుండును గాక. ఇక్కడ బీ బ్లెస్డ్ యాజ్ ట్రూ క్రిస్టియన్స్. నిజమైన క్రైస్తవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కావాలి సంపూర్ణంగా, అలాగే దేవుని యొక్క ప్రేమ కావాలి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కావాలి, ఈ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా ఆశీర్వాదం పొందగలుగుతాము. కనుక ఇక్కడేదో పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని అంటే ఇప్పుడు రొమాంటిక్ అఫెక్షన్ గురించి కాదు, హోలీ కిస్ అని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వి నో అబౌట్ ద కిస్ ఆఫ్ జూడస్ ఇస్కరియోట్. మోసపూరితమైన ముద్దు పెట్టుకున్నాడే యేసు ప్రభువును అప్పగించడానికి. అలా కాదు, మనం ఇతరుల పట్ల అఫెక్షన్ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇవి అన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే మనలను మనం సరిచేసుకున్నప్పుడు, దేవుని యొక్క కృపతో, పరిశుద్ధాత్మని సహాయంతో మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా దేవునికి అప్పగించి మనం ఆయన చేత పరిశుద్ధులమని ఆయన ఆత్మ చేత సాక్ష్యము ఇవ్వబడినప్పుడు మాత్రమే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. కనుక నేను రాబోతున్నాను, నేను వచ్చినప్పుడు మీకు ఐ హ్యావ్ ది అథారిటీ ఫర్ ఎడిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్. కనుక ఈ క్రాస్ రోడ్స్ సిరీస్లో మనం నేర్చుకుంటున్న పాఠాలన్నింటిలో కూడా ఎవరినో మనం తిట్టడానికో లేకపోతే ఎవరినో నిందించడానికో మనం చెప్పడం లేదు. ఇదంతా కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసమే అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. 5వ వచనంలో చెప్తున్నాడు కదా, కాబట్టి మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. Are we really saved? Are we really born again? Is the Holy Spirit in us working in? Is the Holy Spirit working in us? Are we cooperating with the Holy Spirit? లేదంటే మనం భ్రష్టులం అయిపోయామా? చెక్ చేసుకుందాం. భ్రష్టత్వంలో జీవిస్తూ, భ్రమలలో ఉంటూ, ప్రిజ్యూమ్ చేసుకుంటూ ఆహా మనం క్రైస్తవులం, దేవుని అంగీకరించాం, మనలో ఏం పాపం కూడా లేదు అని మనం అనుకుంటూ ఉన్నట్టయితే
యోహాను, అపొస్తలుడైన యోహాను చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు పాపం లేదని అనుకుంటే అది దేవుని యొక్క దృష్టిలో మనము తప్పిదం చేస్తున్నామని అంటూ ఉన్నాడు. కనుక మీలో ఎవడైనాను పాపం లేదని చెప్పుకున్న ఎడల వాడు అబద్ధం ఆడుతున్నాడు అని అంటున్నాడు. కాబట్టి సత్యమును జరపకుందము అని అంటున్నాడు. సత్యంగా జీవించాలి కానీ అసత్యంలో జీవించకూడదు, పాపంలో జీవించకూడదు, చీకటిలో జీవించకూడదు. కాబట్టి మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటాం. సో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. ఈ ఉదయకాలమందు మనలను మనం పరిశీలించుకుందాం. పాపం లేదని మనం అనుకోవద్దు. దానిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలను పవిత్రులనుగా చేస్తాడు, తన కొరకు నిలబెట్టుకుంటాడు. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు నాయన మేము భ్రష్టులమైపోయామా, లేదంటే పర్ఫెక్షనిస్ట్గా మారుతూ ఆ ప్రాసెస్లో పరిశుద్ధాత్మ దేవునికి కోఆపరేట్ చేసే వారంగా ఉంటున్నామా అనే విషయాన్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. డూ వీ హ్యావ్ ద రియల్ మార్క్స్ ఆఫ్ రియల్ మెచ్యూరిటీ ఆర్ రియల్ క్రిస్టియానిటీ ఆర్ రియల్ రీజనరేషన్? మార్పు చెందిన జీవితాలు మా యొక్క ప్రవర్తనలో కనిపిస్తున్నాయా లేదా అనే దానిని పరిశీలించుకొనుటకు సహాయమును అనుగ్రహించండి. ఒకవేళ మేము తప్పిదంలో ఉన్నట్లయితే మా పాపములను మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని మీరు క్షమించి సమస్త పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి కూడా మమ్మను పవిత్రులనుగా చేస్తారు అని 1 యోహాను పత్రిక చెబుతూ ఉంది. కనుక మా ప్రియులను మమ్మలను పరిశీలించి మా యొక్క స్థితిని మాకు తెలియపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక.